ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ఇవాళ మీరు బాగా గమనించిన కల్వకుంట్ల డ్రామా ఇది, కాలకేయ కుటుంబం డ్రామా ఇది. ఎందుకంటే అలా అన్న ఒక మాట అనలే, అలా భావన అన్నది. అంటే ఏంది అన్న, నువ్వన్న సీఎంగా నేనన్నగా మనం ఇద్దరం తెలంగాణను దోసుకున్నాం కదా, ఇంకా కూడా దోసుకుందాం. కర్రు కాల్చి వాత పెట్టిరు, సిగ్గుండాలి కొంచెం అన్న. ఉద్యమకారులను అలాగే మేధావులను వాళ్ళందరూ మా కార్యకర్తలను ప్రజలను అడిగి సో తన కార్యాచరణ ఫ్యూచర్ చెప్తాం పార్టీ పెట్టేదా లేదా అని చెప్పేసి కూడా తను మాట్లాడేది. ఎట్లా తమ్మి, నువ్వు కార్యకర్తలు అంటే నీకు గడ్డి పొరతో సమానంగా చూసినావు. నువ్వు నిన్నేమన్నావు, కేసీఆర్కి ఏమన్నా అయ్యింది అంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నావు. ఎంత మీలాంటి విద్యార్థులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. మరి ఇంట్లో ఏం పొడిచినావని ఇంకా నువ్వు పార్టీ పెట్టి మళ్ళీ ఏం పొడుస్తామని అని రమ్మంటున్నావు. నేను ఆ రోజు చెప్పిన నీకు, ఈ రోజు కూడా చెప్తున్నా తమ్మి, కల్వకుంట్ల కవిత తాస్వాం విషయం ఎట్లుంటుందో ఆయన తాస్వాంకి ఏమో నెత్తిలో ఉంటుంది, కవితకు మొత్తం నిండు విషమే.